ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సీఎం చంద్రబాబుకు కోపం వచ్చింది. ఒక్కసారిగా అధికారులతో పాటు మంత్రులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటున్నారని, బాధ్యతగా పని చేయకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. విజయవాడలో వరద సహాయక చర్యలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి 48 గంటలు గడిచిన తర్వాత అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించడంతో పాటు ఇక ఉపేక్షించబోనని, చివరకు మంత్రులను కూడా సహించేది లేదని స్పష్టం చేశారు. జక్కంపూడి కాలనీలో సహాయం అందలేదని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఇన్ఛార్జ్ ఎవరని నిలదీయడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు అని చెప్పడంతో వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరికొంతమంది అధికారులపై సీరియస్ అయ్యారు. విపత్తు నిర్వహణలో సరిగ్గా పనిచేయని మంత్రులపైన వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇంకెవరు నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటా. ఎవరన్నా నాకు అవసరం. ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు. అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్ గా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. రైల్ టు ద అకేషన్, మానవతా దృక్పథంతో పనిచేయండి. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం. మళ్లీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం. వీఆర్లో పెట్టిన అధికారులు వ్యవహరించిన తీరుపై విచారణ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎంకు ఫిర్యాదులు అందాయి. కాల్ సెంటర్లకు ఫోన్లు వెళ్తే సరిగ్గా రిసీవ్ చేసుకోవడం లేదని, మరికొన్ని సందర్భాల్లో అసలు ఫోన్లు కూడా దొరకడం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతలు అప్పగించినా పనిచేయాలనే మానవత్వం అధికారులకు ఉండదా అని చంద్రబాబు నిలదీశారు. ఇంట్లోనే డెడ్ బాడీ ఉంటే ఆ కుటుంబం ఎంత మానసిక వేదనకు గురవుతుందో తెలియదా అని అధికారులను ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే వారు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వ వ్యవస్థకు పక్షవాతం వచ్చినట్లుందని ఇప్పుడు ట్రాక్ లో పెడుతున్నామన్నారు. మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్ తో చేస్తుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను. ఒకవేళ గుడ్ ఫెయిత్ తో పెట్టినప్పుడు, బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హావ్ ఎనీ ఎక్స్క్యూజ్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్ లో పెట్టాడు, సిఎస్ఐ లేదంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు, ఓవర్లుక్ అయితే పనిచేయదా? నువ్వు ఏమనుకుంటున్నారు? మీరు జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా బాధ్యత ఉంది. అందుకే అడిగాను. మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. అందరం ప్రజలుంటే మేము అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయిపోవడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా తత్తరపడింది. ఇంటెలిజెన్స్ తో పాటు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా చంద్రబాబు వరద సహాయక చర్యలపై ఫీడ్బ్యాక్ తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఇందులో సరైన ఫీడ్బ్యాక్ రాకపోవడంతో అధికారులపై ఫైర్ అవడమే కాకుండా తానే నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లిపోయారు చంద్రబాబు. ఎవరికీ చెప్పకుండా ఆయన ఆకస్మిక పర్యటనలు చేశారు.